రెడ్డి గారికి, వేదిక సతీష్ రెడ్డి గారికి, నాతోటి కార్మికులకు అందరికీ నమస్కారాలు. ఈరోజు మనం దాదాపుగా 6 నెలల నుంచి జేఏసీ ఫామ్ చేసుకొని జిల్లాల వారీగా తిరిగి వివిధ కార్యక్రమాలు చేసుకున్న తర్వాత సైలెన్స్ సభ మాట్లాడితే వినాలా, అందరూ నిలబడ్డం, ఒక 10 నిమిషాలు ఇంకొక హాఫ్ అన్ అవర్ అయిపోతుంది. తర్వాత ఎస్పీడీసీఎల్ కార్పొరేట్ ఆఫీస్ కాడ పెద్ద ఎత్తున ధర్నా చేసిన తర్వాత అప్పటికి యాజమాన్యం దిగి రాకపోతే మనం సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ నోటీస్లో భాగంగా 2 రోజులు 26, 30 రోజు డివిజన్ ఆఫీస్ కాడ ధర్నా పెట్టినాం. దాని తర్వాత సర్కిల్ ఆఫీస్ కాడ వంట వరకు కార్యక్రమం ముగించుకొని ఈరోజు జన్కో గుండెకాయటువంటి కేటీపీఎస్ ముంగట గేట్ ధర్నా కార్యక్రమం పెట్టడం జరిగింది. చాలా సంతోషం. ఈరోజు కార్మికులు పెద్ద ఎత్తున రావడం, ధర్నా ఇంత బ్రహ్మాండంగా కొనసాగడం సంతోషం. ఇంకోటి, ఈ భయం అనేది ఇంత పెద్ద నాయకులందరూ ఇక్కడ అంతా ఏమో వాళ్ళకంతా ఒట్టి వచ్చిన ఉద్యోగాలు కావు, వాళ్ళంతా కొట్లాడి సాధించుకున్న ఉద్యోగాలు. సరే, ఈ పెద్ద నాయకులు హైదరాబాద్కి వస్తారు, మేము అందరం గుర్తుపడతాం. మరి మాధవరావు గారికి నేను తెలంగాణ ఉద్యమం నుంచి పరిచయం, మాకు ఆయన కూడా కాంట్రాక్ట్ కార్మికుడు ఉండే, ఆయన కొట్లాడి ఆయన పర్మనెంట్ అయింది. వాళ్ళేమో భయం లేకుండా కొట్లాడారు. మన ఆర్టీజీ కార్మికులు వస్తానికే భయపడుతున్నారు. మరి ఇలా చాలా 2 డిఫరెన్స్ అనమాట. వాళ్ళనే ఉద్యోగస్తులు, వాళ్ళు ఇదే మన కేటీపీఎస్ విద్యుత్ సంస్థలు, ఇక్కడనే కరెంట్ అయ్యేటువంటి సంస్థలను పనిచేస్తున్నారు. వాళ్ళు ధైర్యంగా కొట్లాడి ఉద్యోగం సాధించుకున్నారు. మనమేమో భయపట్టి మన ఉద్యమం గురించి కొట్లాడదామంటే కార్మికుడు భయపడుతున్నాడు. ఎందుకు మీకు చెప్తున్నా అంటే, మేము 22లో సమ్మె చేసినాం. రేపు సమ్మేళనంగా ఇక్కడ విజిలెన్స్ అప్పుడున్న అధికారి వినోద్ కుమార్ గారు ఇక్కడ వచ్చి రావడం జరిగింది. అలాగే మాకు చాలా సంతోషం అనిపించింది. మేము ఉద్యమం సక్సెస్ అయిపోయినాం, మేము మన డిమాండ్ సాధించుకున్నాం, పరిష్కారం అయిపోతాను. ఎందుకు అనుకున్నామంటే, వేలాది మంది కార్మికులు ఆయన ఘెరావు చేసి, నువ్వు ఏమైనా చేసుకో, రేపు మేము సమ్మెలకు పోతాం, మా సమస్య పరిష్కారం అయ్యేంత మేము కొట్టాడతామని పెద్ద ఎత్తున చేయడం జరిగింది. కానీ దురదృష్టం, పొద్దున 9-10 గంటల వరకు అందరూ డ్యూటీలకు ఎక్కి ఉద్యోగం చేయడం జరిగింది. ఉద్యమం అనేది ఎవరో ఒక్కరు చేస్తేనో, ఒక నాయకుడు చేసే ఉద్యమం కాదు. ప్రతి కార్మికుడు తన బాధ్యత తీసుకొని ఉద్యమం చేస్తేనే అది సాధ్యమవుతుంది. మరి మీరు ఆలోచన చేయాలా, మేము దాదాపుగా తెలంగాణ వచ్చిన నుంచి కొట్లాడుతూనే ఉన్నాం. టీటప్గా కొట్లాడినాం, అన్ని సంఘాలు కలిసి కొట్లాడినాం, ఇండివిజువల్గా కొట్లాడినాం. కానీ మరి మీరెందుకు కొట్లాడతలేరు మాకు అర్థమవుతలేదు. కాంట్రాక్ట్ వ్యవస్థ వట్టి రద్దు కాలేదు, కొట్లాడితేనే కాంట్రాక్ట్ వ్యవస్థ రద్దయింది ఈ సంస్థల. ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాలా, తెలంగాణ లోపల ఓన్లీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లోనే కాంట్రాక్ట్ వ్యవస్థ రద్దయింది, మరి వేరే డిపార్ట్మెంట్లో రద్దు కాలేదు. అంతేందుకు, మనం ఆంధ్ర బార్డర్కి దగ్గర ఉన్నాం. ఇప్పటికీ అక్కడ సోదరులు మనతో పనిచేసిన వాళ్ళందరూ కాంట్రాక్ట్ వ్యవస్థలు ఉన్నారు. ఎందుకున్నారు? అక్కడ కొట్లాడలేకపోయారు. మరి ఇక్కడ కొట్లాడి మనం ఒక స్టేజ్కి వచ్చినాం, సగం హక్కులు సాధించుకున్నాం, ఇంకా సగం హక్కులు సాధించుకోవాలి. ఆ రోజు ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు వరంగల్ ఉద్యమాన్ని చూసి అందరికీ రెగ్యులర్ చేస్తామని చెప్పడం జరిగింది. చాలా సంతోషించడం. 30,000 మంది కార్మికులందరూ రెగ్యులర్ అయిపోతే ఇంకా ఇక మనం జీవితాలు మొత్తం చాలా సుఖ సంతోషాన్ని, మన పిల్లల భవిష్యత్తు బాగుపడుతుందని మనం అనుకున్నాం. నిజంగా మనకు బేసిక్ తక్కువ పెట్టినా, ఆర్టీజీని ఒక నామకరణం చేసినా, తక్కువ బేసిక్ పెట్టినా కూడా ఈ డిపార్ట్మెంట్లో విలీనం అయితే ఇంతకుముందు ఏదైతే కొట్లాడి సాధించుకున్న ఉద్యోగస్తులు ఏ విధంగా అయితే పైకి వచ్చారో మనం ఆ విధంగా పైకి పోతామని ఆశించినాం. 29 రోజు ఆర్డర్ ఇచ్చిర్రు, కోట్ల 30
కేసు కొట్టేసి మన ఆర్డర్ కొట్టేసింది. దాని తర్వాత మనం డిపార్ట్మెంట్లో కాంట్రాక్టర్స్ రద్దయింది, కానీ మనకు డిపార్ట్మెంట్ డైరెక్ట్ పేమెంట్ ఇచ్చింది. దాని తర్వాత మళ్ళీ కొట్లాడి మనము కోర్టులో కేసు గెలిచి 2018లో కోర్టు కూడా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. మీ డిపార్ట్మెంట్ యూనియన్లు యాజమాన్యం అందరూ కలిసి అగ్రిమెంట్ చేసుకున్నారు కాబట్టి వీళ్ళకి విలీనం చేసుకోవచ్చని చెప్పింది కోర్టు. దాని తర్వాత మొదలైంది. అప్పుడు చాలా సంతోషించినాం. ఇక్కడే మనం ఉత్సవాలు చేసుకున్నాం, మనకంతా న్యాయం జరిగింది అనుకున్నాం. 2019లో మొదలైంది. స్టాండింగ్ ఆర్డర్ కొత్తగా తీసుకొచ్చి ఈ సంస్థ పుట్టి నుంచి ఉన్న సర్వీసెస్ పక్కకు పెట్టి ఒక స్టాండింగ్ ఆర్డర్ తీసుకొచ్చి మన మీద రుద్ది మనకు యాజమాన్యం, అప్పుడున్న యాజమాన్యం కానీ అప్పుడున్న ప్రభుత్వం కానీ మనం మోసం చేసింది. అప్పుడు అన్ని సంఘాలకి కొట్లాడినాం, మనం ఇండివిజువల్గా కొట్లాడినాం, కానీ అది సాధ్యం కాలేదు. ఆ స్టాండింగ్ ఆర్డర్లు ఉన్న హక్కులు కూడా మనం సాధించలేకపోతున్నాం. మనకు అమలైతే లేవు. ఎందుకైతే లేవంటే ఆ రాష్ట్రానికి తెలియదు, అమలు చేసే అధికారికి తెలియదు, అది ఉన్న గవర్నమెంట్కి తెలియదు. అదే ఏపీఎస్సీ సర్వీసులు ఉన్నాయన్నీ. ఎందుకంటే వాళ్ళు ఆ బుక్ చదువుతుంటారు, ఉద్యోగం రాగానే ఆ విధంగా ఎవరైతే అధికారి ఉంటాడో ఆ రూల్స్ అని చదువుకుంటారు, దాని ప్రకారం ఉన్న ఉద్యోగస్తులందరికీ అమలు జరుగుతుంది. కానీ మనకు రాష్ట్రానికే తెలియదు మనకి ఏం చేయాలని. ఎంత అన్యాయం అంటే 5 సంవత్సరాల తర్వాత గ్రేడ్ చేంజ్ చేయాలని రాశారు. మరి ఇప్పుడు గ్రేడ్ ఎట్లా చేంజ్ చేయాలని ఆలోచన చేస్తున్నారు. మీరు అర్థం చేసుకోవాలా, మనమందరం చదువుకున్న అనుభవం ఉన్న కార్మికులు ఇక్కడ పనిచేస్తున్నారు. చాలా మంది డిప్లొమా, ఐటీఐ, ఎంటెక్, బీటెక్, పీజీ చేసిన మన దగ్గర ఉన్నారు. ఇలా ఎందుకు సాధ్యమవుతలేదు? పొరపాటుగా రాసి ఆ రోజు గ్రేడ్ చేంజ్ వస్తామంటే ఇప్పుడు గ్రేడ్ ఎట్లా చేంజ్ అవుతుందండి? చేంజ్ అవుతుంది. డిపార్ట్మెంట్ బోర్డు నుంచి ఏమో గవర్నమెంట్కి పంపిస్తుంది, గవర్నమెంట్ లెటర్ ఏమో డిపార్ట్మెంట్ పంపిస్తుంది. మొరాటి స్థాయి ఈడంటాడు, వాడేమో నీ ఫైనాన్స్ కమిట్మెంట్ ఈడంటాడు. 2 సంవత్సరాలు అవుతున్నది, ఖాళీ సెక్రటరియట్ విద్యుత్ సోదరికి పేపర్ తిరుగుతుందా అని మనకు మాత్రం గ్రేడ్ చేంజ్ కాలేదు ఇంతవరకు. మరి ఆలోచించాల్సిన అవసరం ఉన్నదా లేదా? మరి అంతకుముందు కొన్ని రోజులు అన్ని ఒక 3-4 సంఘాలు కలిసి జేఏసీ ఫామ్ చేసి కొట్లాడినాయి. కానీ సాధ్యం కాకపోవడం వల్ల అందరూ ఆలోచన చేసి మళ్ళా ఉన్న సంఘాలన్నీ ఈ డిపార్ట్మెంట్లో దాదాపుగా ఉన్న అన్ని సంఘాలు కలిసి 9 సంఘాలతో మనం జేఏసీ ఫామ్ చేసినాం. మళ్ళా 11-4 యూనియన్ బయటికి వెళ్ళి మద్దతు ఇచ్చుకుంటా సంపూర్ణ సపోర్ట్ ఇచ్చి ఈరోజు ఈ సంస్థలో ఉన్న నాయకులు అందరూ ప్రతి ఒక్కరు మీరు చూస్తున్నారు లేరు. సాయిబాబా గారు విద్యుత్ సోదరు రావడం జరిగింది, శ్రీధర్ సార్ విద్యుత్ సోదరు రావడం జరిగింది, ఇక్కడ ఉన్న మీ నాయకులు వజీర్ గారు విద్యుత్ సోదరు రావడం జరిగింది. కార్మికుల గురించి ఈసారి తప్పితే మరొక్కసారి ఇక ఉద్యమాలు కావు, న్యాయం జరగది, మీరందరూ తెగించి కొట్లాడుండి మీ వెనుక మేము ఉంటామని ఆ పెద్ద పెద్ద నాయకులందరూ మనకు హామీ ఇస్తున్నారు. కానీ ఇప్పటికీ మనం భయపడుతున్నాం. వాస్తవమా కాదా? 100%. అయితే ఎందుకంటే దాదాపు సార్ అన్నారు, మాకైతే అంత ఐడియా లేదు, 1800 మంది కార్మికులు ఇక్కడ పనిచేస్తున్నారు. మీ గురించి మేము ఇంటికి వచ్చాం అంత నుంచి, ఇంత పెద్ద నాయకులకి అంత వచ్చినాం, ఇక్కడ 300 మంది లేము. ఎందుకు భయం? భయపడితే మనం ఉద్యోగాలు చేయలేము. ఉద్యమాలు మీరు ఆలోచన చేయండి. మేము కొట్లాడి ఎస్పీడీసీఎల్ కార్మికులు, ఎన్పీడీసీఎల్ కార్మికులు, ట్రాన్స్కో కార్మికులు కొట్లాడి సాధిస్తే జన్కో కార్మికులు పనిచేసి తీసుకుంటే మీకు న్యాయం ఉంటుందా? ఒక్కసారి ఆలోచన చేయాలి. ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఉద్యోగం ఎక్కడ పోదు, జీతం కట్ అవుతుంది. నాకు ఇప్పటివరకు దాదాపుగా 3 నెలల జీతం కట్ అయింది. ఫస్ట్ 5 రోజులు మేము విద్యుత్ సోదరులు సమ్మె చేసినాం, బైపర్కేషన్ మీద 5 రోజులు జీతం కట్ అయింది. తర్వాత కొన్ని సంఘాల నాయకులందరం కలిసి 6 రోజులు సమ్మె చేసినాం, 6 రోజులు జీతం కట్ అయింది. తర్వాత 17 రోజులు చేసినాం, 17 రోజుల జీతం కట్ అయింది. 2018లో 8 రోజులు చేసినాం, 8 రోజుల జీతం కట్ అయింది. 2023లో 52 రోజుల జీతం కట్ అయింది. ఏమైందండి? నా ఉద్యోగం పోయిందా? నాకేమైనా ఇబ్బంది అయిందా? ఓన్లీ 3 నెలల జీతం పోయింది. కానీ ఇట్లనే మీ లేక భయపట్టి నేను ఇంట్లో కూర్చుంటే ఉద్యమాలు ఎట్లయితాయి? నువ్వే నాయకుడివి, మేమేమైనా పైనుంచి వచ్చి ఉడిపడ్డం కాము. మీరెంత పని చేస్తున్నారో మేమంతే పని చేస్తున్నాం. మీకే విధంగా జీతం వస్తుందో మాకు అదే విధంగా జీతం వస్తున్నది. కానీ మేము భయపడకుండా కొట్లాడుతున్నాం. మీరు భయపడి యాజమాన్యానికి కానీ ఇక్కడున్న అధికారులకు భయపడుతున్నారు.
ఎవరైనా శాశ్వతం కాదు. ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాలా, ఎప్పుడు 60 సంవత్సరాల తర్వాత అందరు రిటైర్మెంట్ అయ్యేటోలే. అధికారులు మీరు ఆలోచన చేయాలా, మా ఆర్టీజీ కార్మికులకు ఎంత అన్యాయం జరుగుతున్నది. మీరు అట్లా భయపెట్టేది మీకు ఏమైనా న్యాయమేనా? మాకు న్యాయం చేసి మీరు 24 గంటలు పనిచేసినా మనం పనిచేస్తున్నాం. ఇంతకు ముందు సబ్ స్టేషన్లలో 4 పనిచేసేది, ఇప్పుడు 2తో పని చేపిస్తున్నారు. ఎంత కష్టపడి పనిచేస్తున్నాం అయినా కూడా కనికిరం వస్తలేదు అధికారులకు కానీ ఈ డిపార్ట్మెంట్లకు కానీ. ఇప్పుడు మార్పు వచ్చింది. ఇప్పుడు అధికారులు కొంతమంది అన్యాయం జరుగుతుంది, మీకు న్యాయం కాదు ఆలోచన చేస్తున్నారు. కానీ ఇప్పుడు భయం పడుతున్నారు మన కార్మికులే. దయచేసి ఆలోచన చేయండి. ఇంతకుముందు మా నాయకులు అన్నట్లా సమ్మె చేయకపోతే మన సమస్య పరిష్కారం కాదు. 100% మనం సమ్మె చేయాల్సిన అవసరం ఉన్నది. 1800 మంది ఇక్కడ మనం ఈ గేట్ కాడ కూర్చుంటే అక్కడ పని ఎన్ని రోజులు చేయగలుగుతారు? ఆలోచన చేయండి. ఉద్యోగస్తులు వాళ్ళు మనసులే కదా, వాళ్ళు ఒక్కరోజు చేస్తారు, 2 రోజులు చేస్తారు, తర్వాత వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా. మనం లేకపోతే పని నడుస్తుందా? మరి ఎందుకు భయపడుతున్నారు? సరే, ఇక్కడ ఒక 2-3 టర్మెంట్ అయినరు, ఒక 15 మందికి దూరం వేసారు. 15 నెలల తర్వాత మళ్ళీ వచ్చినామా లేదా? ఎందుకు భయపడుతున్నారు? ఏం కాదు, అప్పుడు ఐక్యంగా లేకుంటాం కాబట్టి, ఇండివిజువల్ కొట్లాడడం కాబట్టి అప్పుడు ఇబ్బంది జరిగింది. ఇప్పుడు ఐక్యంగా అయినాం, అన్ని సంఘాలు ఒకటైనాం. పెద్ద పెద్ద సంఘాల నాయకులు అనుకుంటామని సిద్ధంగా ఉన్నారు. కోటి గారు మొన్ననే స్టేట్మెంట్ వచ్చి మనం వీడియోలు చూసినాం. మేమే ముందు కూర్చుంటాం, మీరందరూ ముందు రండి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇంకెందుకు భయపడుతున్నారండి? ఇంకెందుకు భయపడుతున్నారు? ఫస్ట్ మీరు కూర్చుండకపోతే వాళ్ళు ఎట్లా కూర్చుంటారు? 8వ తారీఖు రోజు ఉదయం 9 గంటలకు ఇక్కడ 6 గంటలకే మొదలవుతుంది సమ్మె. పొద్దున వచ్చి ఇక్కడ కూర్చోవాలా, ఎవరికి భయపడే అవసరం లేదు. ఈ నాయకులందరూ వస్తారు, అవసరం అనుకుంటే హైదరాబాద్కి వెళ్ళి మేము ఇట్లా వస్తాం. వీడికి మీరందరూ సిద్ధంగా ఉన్నారా లేదా? లేదు, వేరే వాళ్ళు కొట్లాడతారు, మేము వచ్చింది తీసుకుంటామని అట్లా అనుకుంటున్నారా? అసలు సప్పుడే వస్తలేదు, సగం మంది వాస్తవం కదా. దయచేసి ఆలోచన చేయండి. ఇప్పటికే సమయం ఎక్కువైంది. మా చైర్మన్ గారు ఇంకా మాట్లాడుతున్నారు కాబట్టి చైర్మన్ గారు మాట్లాడిన తర్వాత ఈ ధర్నా ముగించి మనకు భోజనాలున్నాయి. ఆలోచన చేయండి సోదరులారా, ఇది ఒక్కసారైనా లాస్ట్ ఉద్యమం. ఇక మళ్ళీ కొట్టాటో లేరు, నాయకులు అలసిపోయారు, యూనియన్లు అలసిపోయినాయి, లాస్ట్కు ఉద్యోగస్తులు అలసిపోయారు. ఇక మనం ఉద్యమం చేసే పరిస్థితి లేదు. కాబట్టి ఇది లాస్ట్ ఫైనల్ అవకాశం. ఈ అవకాశం అందిపుచ్చుకొని ఉద్యమం చేసి సాధించుకుందామని ఆశిస్తూ, మీరందరూ దానికి కట్టుబడి ఉంటారని ఆశిస్తూ, ఈ అవకాశం ఇచ్చిన KTPS నాయకులకు, మన పెద్దలు నాయకులకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. సోదరులకు